అందరికీ నమస్తే. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నటువంటి భారత్ బడ్జెట్ 2024 అండ్ 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి దేనికి ఎంత కేటాయించారు ఏంటి అనేటువంటి అంశాలని మాట్లాడుకునేదానికి ముందుగా అద్భుతమైనటువంటి చీరకట్టులో దాదాపుగా ఇది 9వ సారి అంటే రికార్డు స్థాయిలో ఒక ఆర్థిక మంత్రి దేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం మాత్రం ఒక చారిత్రకమైనటువంటి విషయం అయితే మనకి పార్లమెంట్ లో కనబడతా ఉంది. ఇక మేడం గారు బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చప్పట్లు కొడతా ఉన్నటువంటి సన్నివేశం కూడా ఈ రోజు మనం పార్లమెంట్ లో చూసాం. మరి ప్రధానంగా దేనికి బడ్జెట్ ఎక్కువ కేటాయించారు అనేటటువంటి అంశాలను తీసుకుంటే మాత్రం ప్రధానంగా టోటల్ బడ్జెట్ 48.21 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ను మాత్రానికి ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. మరిగా ప్రధానంగా చూసుకుంటే వ్యవసాయానికి 1.51 లక్షల కోట్ల బడ్జెట్ అయితే మరి కేటాయించారు. ఇది ప్రతి గవర్నమెంట్ చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యవసాయం కేటాయించారు. ఎంతవరకు అమలు అవుతుంది నిన్నే మనం అనుకున్నాం. అసలు ముంపుకు గురైన గ్రామాలు వ్యవసాయం చేజారిపోయింది, చేతికి వచ్చే పొలాన్ని నాశనం అయిపోయింది. ఇప్పుడు ఇన్ని పెడుతున్నారు, ఈ డబ్బు ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? మహా అయితే దీన్ని ఎట్లా చూపిస్తారంటే ఇప్పుడు పిఎం కిసాన్ ఇస్తా ఉన్నారు. పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసేసి ఓ రైతుకి ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తా ఉంటారు. అది 3 దశలలో 2,000 రూపాయలు ఇస్తా ఉండటంతో పాటు ఇక ఎరువులకు సంబంధించి సబ్సిడీలు ఉంటాయి. ఎరువులకు సంబంధించిన సబ్సిడీలు సరే దానికైతే 1.51 లక్షల కోట్లు అయితే కేటాయించడం. మరి ఇక ప్రధానంగా చాలా మందికి వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి ఆలోచన డౌట్ ఏంటంటే పెట్రోల్ డీజిల్ పరిస్థితి ఏంటి? దాన్ని జిఎస్టీ పరిధిలోకి మాకు కావాలి. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఎందుకనంటే ఈ పెట్రోల్ డీజిల్ తగ్గిస్తేనే గ్యాస్ కూడా మళ్ళీ ప్రధానంగా గ్యాస్ ప్రధానంగా పెట్రోల్ డీజిల్ ఏవైతే తగ్గిస్తేనే దాని ట్రాన్స్పోర్ట్ ఆధారపడి ఉంటది. కాబట్టి ఏ వస్తువైనా నిత్యావసరాలు ఏదైనా సరే ట్రాన్స్పోర్ట్ ను బట్టే ఉంటది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఓ 10 క్వింటాల్ టమాటా మహారాష్ట్రకి పంపించాలంటే దానికి డీజిల్ వచ్చేసేసి ఒక 10,000 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం. మళ్ళీ దానికి రోడ్ ట్యాక్స్, ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్ అన్ని ఉంటాయి. ప్రధానంగా ఇప్పుడు డీజిల్ కి ఒక 10,000 రూపాయలు కాస్ట్ అయితే దీన్ని తీసుకెళ్తున్నాం కాబట్టి దీని కాస్ట్ కూడా పెరుగుతుంది. ఒకటి దానికి లింకపింగ్ ఉంటుంది ఒక్కో దానికి. ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి లీటర్ కు 5 రూపాయలు 10 రూపాయలు తగ్గితే ఒక 8,000 రూపాయలు ఖర్చు అయితే అప్పుడు తీసుకెళ్లేటటువంటి ఐటమ్ రేట్ కూడా తగ్గుతుంది. సో దాని వల్ల మరి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే దానికి సంబంధించి ఆర్థిక మంత్రి గారు మేము ఆల్రెడీ తగ్గించాలనేటువంటి ఆలోచనలోనే ఉన్నాం, దాన్ని చర్చిస్తాం. రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు. రాష్ట్రాలు ఒప్పుకుంటే మాత్రానికి పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తాం, మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నారు. మరి అది రాష్ట్రాల మీదనే, ఆ రాష్ట్రాలే జిఎస్టీని తగ్గించాల్సి ఉంటది కానీ రాష్ట్రాలు దానికి ఒప్పుకోవట్లేదని చెప్తా ఉన్నారు. ఇక మహిళా సాధికారికత 3 లక్షల కోట్లు, ఇది ఎంత వరకు ఎవరికి వెళ్ళిందంటారు? అసలు మహిళా సాధికారిత ఏదో చెప్తారు, ముద్రా లోన్స్ అని, ఈ లోన్స్ అని, ఎంతమందికి వస్తారు? ఏం అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అసలు ఈ కేంద్ర బడ్జెట్ అంటేనే అర్థం కాని అన్ని లక్షల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు అంటారు. మరి ఎటు పోతుంది, ఏమైతుంది, ఏందనేది మాత్రం కొద్దిగా కుటీర పరిశ్రమ మహిళలకి ఇప్పుడు అదేంటి డ్వాక్రా సంఘాలు, నెక్స్ట్ ఈ మహిళా సంఘ నిధులని అవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించి మరి 3 లక్షల కోట్లు కేటాయిస్తున్నామని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ముఖ్యంగా చూడండి, యువత కోసం పిఎం ప్యాకేజ్ అంటే 1.48 లక్షల కోట్లు కేటాయించారంట. అంటే ఇది ఏ విధంగా అంటారు? అంటే ఇక నిరుద్యోగ కల్పన ఏదైతే ఉంటుందో కోచింగ్ సెంటర్లు కొన్ని నడిపిస్తా ఉంటారు. ఇక ఆ తర్వాత మొత్తం ఒక 5 స్పెషల్ ప్యాకేజీలు దీంట్లో ఉన్నాయట. దాదాపుగా పిఎం ప్యాకేజ్ 5 ప్యాకేజెస్ అని చెప్పేసి 1 అంటే స్కాలర్షిప్లు కొంతమందికి విదేశాలు వెళ్ళి చదువుకునే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్, వాళ్ళకి నిరుద్యోగులకు గానీ దానికి అన్నిటి కూడా యువత కోసం అయితే 1.48 లక్షల కోట్లు కేటాయించడం అని చెప్తా ఉన్నది. ఇక గ్రామీణ మౌలిక సదుపాయాలు దానికి 2.66 లక్షల కోట్లు. అంటే ఇక ఇప్పుడు ఊర్లలో ప్రధానంగా గ్రామ పంచాయతీలు ఉంటాయి కదా, ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి పూడికిత పనులు, రోడ్లు పోసుకునే దానికైనా, లైట్లకు సంబంధించిన డ్రైనేజ్లు, తాగునీటికి, నెక్స్ట్ బ్లీచింగ్, నెక్స్ట్ వీటన్నిటికి కూడా మేము కేంద్రం నుంచి 2.66 లక్షల కోట్లని కేటాయిస్తున్నామని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ స్టూడెంట్స్ కి లోన్ 10 లక్షల వరకు అంట. 10 లక్షల వరకు లోన్లు ఇస్తారు చదువుకునేటటువంటి స్టూడెంట్స్ అందరు కూడా. అంటే చాలా మంది కూడా బయటికి వెళ్ళేదానికి, బయటికి వెళ్ళి చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళి. ఇక ఇంకొకటి కూడా ఏం చెప్పారంటే వీళ్ళు 10 లక్షల రూపాయలు ఇంతకు ముందు
ముద్రా లోన్ వచ్చేది. ముద్రలోనే వచ్చేది. ముద్రా లోన్ 10 లక్షల రూపాయలు వస్తే దాన్ని ఇప్పుడు 20 లక్షలకి పెంచుతున్నామని చెప్పి అదొకటి చెప్పారు. ముద్రా లోన్ 20 లక్షలు కట్ట, 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచుతామని చెప్పారు. కానీ మరి ఈ ముద్రా లోన్లు ఎంతమందికి వస్తా ఉన్నాయి? చూడలేదు మేమైతే. మీరు చూసారు ఎప్పుడైనా అసలు ముద్ర లోన్ ద్వారా ఈ కుటీర పరిశ్రమ పెట్టుకుని చెప్తే ఏంటం తప్పితే మరి ఎంతవరకు ఈ బడ్జెట్ ప్రజల్లోకి వెళ్తా ఉంది, మధ్య తరగతి పేదవానికి ఎంతవరకు ఉపయోగపడతా ఉంది అనేది ప్రధానమైనటువంటి చర్చ. ఎందుకంటే ఏముంటది, పేద మధ్య తరగతి వాళ్ళకి పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గాలి, దాని ద్వారాగా అన్ని ఒక నిత్యావసర ధరలు తగ్గాలి, విద్యా వైద్యం ప్రస్తావన పెట్టలేదు. విద్యా వైద్య ప్రస్థానం మరి మాక్సిమం ఈ రోజు ఎక్కువగా కనపడలేదు. ఇక విద్య గురించి అంటే ఇక యువత కోసం పెడతా ఉన్నాం ఇలా చెప్తా ఉన్నారు. కానీ ముఖ్యంగా బడ్జెట్ స్పెషల్ గా విద్యా వైద్యానికి స్పెషల్ బడ్జెట్ లేదు. ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇవాళ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అక్కడ నిలబడ్డది, మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చిందని అంటేనే అందరికి తెలిసిన బీహార్ ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ తోనే అక్కడ నిలబడింది. నిలబడ్డటువంటి 2 రాష్ట్రాలకి మాత్రానికి వరాల జల్లు కులిపించేసారు. అడగకుండా ఏదో అంటారు చూసారా, అడగకుండా వరాలు ఇచ్చారంట. బీహార్ లో రోడ్లకి 26,000 కోట్లు ఇచ్చారు. 26,000 కోట్లు కేవలం ఒక్క బీహార్ కే ఇచ్చేశారు. అది కూడా రోడ్లకి, అన్నిటికీ ఒక రోడ్లకే 26,000 కోట్లు. ఇక ఏపీకి అయితే ఏది అడిగితే అదే, అడిగినా అడగకపోయినా రాజధానికి 15,000 కోట్లు, ఏపీ క్యాపిటల్ కి 15,000 కోట్లు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కి అంటే విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు ఇలాంటి అభివృద్ధి వాటికి వరాలు. ఇక బీహార్ కి ఆంధ్రప్రదేశ్ కి మాత్రానికి ఈ బడ్జెట్ వరాల జల్లని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మరి ఇప్పుడు ఒకసారి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కేంద్రంలో ఏదైనా అవ్వచ్చు, అన్ని రాష్ట్రాలని కొద్దిగా సమానంగా చూసేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఎక్కువ మాత్రానికి ఇక్కడ ఏపీకి బీహార్ కి మాక్సిమం సగం పైసలు గట్టేపోతున్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీని దెబ్బతో స్టాక్ మార్కెట్ కుదేలైందంట. అసలు స్టాక్ మార్కెట్ లో మొత్తం కూడా ఇలా అనుకున్నటువంటి బడ్జెట్ మరి ఆశాజనకంగా స్టాక్ మార్కెట్ రాలేదని చెప్పి స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా డౌన్ అవుతా ఉన్నాయి. అక్కడ ముఖ్యంగా చూడండి తెలంగాణకు మొండి చూపించారండి. తెలంగాణకు మొండి స్టాక్ మార్కెట్ డౌన్ అయిన విషయం కూడా ఒకటి, మనం స్టాక్ మార్కెట్ లో కూడా డౌన్ అయింది. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్ డౌన్. ఏపీకి పోలవరం తొందరగానే పూర్తి చేస్తాం, కావాల్సినటువంటి పోర్ట్లను ఇస్తాం, మీ అమరావతిని బాగు చేసుకోండి, 15,000 కోట్ల రూపాయలు ఇస్తాం, అప్పు తీరుస్తాం అంటున్నారు, మీకేమన్నా అప్పులుంటే తీరుస్తాం. బీహార్ కి ఏకంగా రోడ్ల కోసమే 26,000 కోట్ల రూపాయలు అక్కడ ఇచ్చేసారు. 26,000 కోట్లు ఇచ్చేసిండ్రు. ఇక ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి అయితే తెలంగాణ రాష్ట్రంలో మొండి ఏం లేదు, తెలంగాణకి ఏమీ లేదు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఒకసారి ఇప్పుడు చూడండి, ఇక్కడ కొద్దిగా ఎరేజ్ చేయండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు తెలంగాణకి మొండి చేయి చూపించారు. అప్పుడు మనం అడిగినాం బయ్యారం ఉక్కు కర్మాగారం బయ్యారం ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కావాలి అని ఇప్పటికి 10-15 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం. ఉక్కు పరిశ్రమ అది లేదు. పసుపు బోర్డు, నిజామాబాద్ పసుపు బోర్డు, దానికి బడ్జెట్ కేటాయించలేదు. కాజీపేట రైల్వే కోచ్ దానికి మొండి చేయి చూపించారు. కాజీపేట రైల్వే కోచ్ లేదు. ఇక స్పెషల్ ఏమి కనీసం ఏది కూడా, ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా హైదరాబాద్ అనేది అభివృద్ధి చెందుతా ఉన్నది. ఇక డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ మూసీని ప్రక్షాళన చేసుకోవాలి. తర్వాత రోడ్లు కొద్దిగా బాగాలేవు, వాటన్నిటిని కూడా చేసుకోవాలి. కొన్ని ఏవైతే ఫ్లైఓవర్లు ఉన్నాయో, ఇరుకుగా ఏదైతే ఉన్నాయో ఫ్లైఓవర్లు, వాటన్నిటిని కూడా కొద్దిగా విశాలంగా చేసుకోవాలి. వీటితో పాటు గ్రామీణ నలుమూల ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తూ వెళ్ళాలి. కనీసం కొంత ప్యాకేజ్ కూడా హైదరాబాద్ కి కూడా కనీసం గ్రామీణ అభివృద్ధి అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఇచ్చారు గ్రామీణ? ప్రధానంగా హైదరాబాద్ కి ఏమి ఇచ్చారు? సో ఏదేమైనా కానీ కొంత ఆశాజనకంగా మాత్రానికి లేని బడ్జెటే కనబడతా ఉన్నది. మరి కొంచెం మాత్రమే ఒక క్లారిటీ లేకుండా ఉన్నటువంటి బడ్జెట్ అయితే. రైల్వే లైన్స్ లో ఎక్కువ రైల్వే ప్రాజెక్ట్స్ చేస్తాను, రైల్వే ప్రాజెక్ట్స్ లేదు. నెక్స్ట్ ఈ కాళేశ్వరం ఇవన్నీ నెక్స్ట్ స్టేట్ కి సంబంధించిన అప్పు మేము ఆదుకుంటాం, సపోర్ట్ లేదు. మేము అరే కాళేశ్వరం అంతకు ముందు కేంద్రమే వచ్చి చూసి పరిశీలించింది. మేము ఇక్కడ దాన్ని జాతీయ హోదా ఇస్తామని చెప్పి, ఆ జాతీయ హోదా లేదు. ఎటువంటి మరి ప్రాజెక్టులకు కూడా బడ్జెట్ ఎటువంటి కేటాయించిన గత ప్రభుత్వం మేము రైలు మార్గాలు వేస్తాం, ప్రభుత్వం స్థలాలు చూపించట్లేదని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా సేమ్ అదే రిపీట్ చేస్తుంది. సో రైలు అభివృద్ధి పనులు కూడా ఇక్కడ లేవు. సో ఇక ఏదేమైనా కానీ అప్పు, రాష్ట్రం అప్పు ఉంది.
దీనికి సపోర్ట్ సెంట్రల్ సపోర్ట్ ఉంటుందంటే అది కూడా లేదు. సెంట్రల్ సపోర్ట్ లేదు. తెలంగాణ మాత్రానికి మొండి చేయి అయితే చూపించిర్రు. ఒక ఏపీ బీహార్ కి మాత్రానికి వరాల జల్లు కురిపించి ఆశాజనకంగా లేదు. ఏమేమి తగ్గుతా ఉంది అంటే కొద్దిగా గోల్డ్ ఒకటి కొంచెం తగ్గుతున్నారు. ఇప్పుడు చూడండి గోల్డ్, సిల్వర్, గోల్డ్, మొబైల్ ఫోన్ రేట్లు కొద్దిగా తగ్గుతాయి. మొబైల్ చార్జర్స్, యాక్సెసరీస్, ఈ ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ కొద్దిగా దానికి సంబంధించిన పరికరాలు తగ్గుతాయి అని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఇవి కస్టమ్ ట్యాక్స్ అన్ని తగ్గిస్తా అని చెప్పారు. కస్టమ్ ట్యాక్సెస్ అన్ని కూడా తగ్గిస్తామని చెప్తా ఉన్నారు. ఆన్లైన్ షాపింగ్స్ కి డ్రెస్సెస్, ఈ బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్ చార్జెస్. అవును. నెక్స్ట్ కొన్ని చోట్ల అంటే కొంచెం మారుమూరు ప్రాంతంలో కరెంట్ బిల్లుస్ లో డిస్కౌంట్, ఇట్లా కొంచెం. సో రైట్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటి అంశాలు ఎప్పుడైతే వస్తాయో, జిఎస్టి పరిధిలో రాష్ట్రాలు ఎప్పుడైతే ఆ జిఎస్టిని తగ్గిస్తాయో అప్పుడే మధ్య తరగతి వాడికి సంబంధించినటువంటి అంశాలు కొద్దిగా మార్పు చెందేటటువంటి అవకాశం అయితే చాలా ఉంది. సో పెట్రోల్ డీజిల్ మీద రాష్ట్రాలు ఎప్పుడు మాట్లాడినటువంటి పక్షంలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఇట్లనే ఉంటాయి, నిత్యావసర ధరలు ఇట్లనే ఉంటాయి, సామాన్యుడికి మధ్య తరగతికి మాత్రానికి ఎటువంటి ప్రయోజనం లేదు అని ఈ బడ్జెట్ అయితే చెప్పుకోవచ్చు. సరే ఏదేమైనా కానీ ఇక కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి మరి ఈ రోజు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో సేమ్ ఇక అంతే. ప్రస్తుతం ఇప్పుడు ఎట్లయితే బ్రతుకులు వెళ్తా ఉన్నాయో ముందుకి అంతే మాక్సిమం అందుకే పోతే తప్ప ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అయితే ఏం లేదు. విప్లవాత్మక మార్పు అయితే ఎప్పట్లాగా యథావిధిగా పేద మధ్యతరగతి వాడికి నిరాశ చెందినటువంటి బడ్జెట్ అనే చెప్పుకోవచ్చు. సరే ఏదేమైనా కానీ మన భారత్ తరపున మరి ఆర్థిక సంవత్సరానికి అయితే ఈ రోజు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజుగా అయితే ఈ రోజు నిలిచిపోతా ఉంది. కానీ రానున్న రోజుల్లో కూడా వీళ్ళు కొంచెం పేద, దిగువ, మధ్య తరగతి మూడు నిర్మూలన కోసం అంటే వీళ్ళు మార్పులు చేర్పులు చేస్తున్నారు. అవద్దు మనకి పూర్తిగా నిర్మూలన కావాలి. ఆ దిశగా వెళ్ళనే ప్రభుత్వం విద్యకి, వైద్యానికి ఇప్పుడు విద్యా వైద్యానికి ఎంత ఏదైతే ఇప్పుడు 43 లక్షల కోట్లు పెట్టిండ్రో దాదాపు 20 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు దాంట్లో సకానికి విద్యకి, వైద్యానికి ఎప్పుడైతే కేటాయిస్తామో అప్పుడే మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది. పక్కన ఉన్నటువంటి దేశాలు కూడా మన వైపు చూసేటటువంటి ఆస్కారం లేదా ఎప్పటి యథా రాజా తదా ప్రజ అన్నట్టే మనకుంటున్నాం. డెవలపింగ్ అనుకుంటూ ఉంటాం కానీ డెవలప్ మాత్రం భవిష్యత్తులో మనకి రాదు. ఇప్పుడే కాదు ఇంకొక 2-3 తరాలైన స్థితి మాత్రం ఇలానే ఉంటున్నాం. ప్రభుత్వం ముఖ్యంగా వీటి మీద ఫోకస్ పెట్టండి, నిర్మూలన చేయండి. ఎప్పుడైతే ఫోకస్ పెడతారో అప్పుడే ఖచ్చితంగా మన ఇండియా అభివృద్ధి చెందేటటువంటి దేశంగా మారుతుంది అనేది దయచేసి పరిపాలించేటటువంటి నాయకులంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.